సింగరేణి సంస్థ మనుగడ కోసం కొత్త బావులు రావాలని, సింగరేణిలో కార్మికులకు ఉద్యోగ భద్రత కోసం అన్ని సంఘాలు కలిసికట్టుగా ఉద్యమిద్దామని సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు పిలుపునిచ్చారు. సింగరేణి పరిరక్షణకై సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో గోదావరికని ప్రెస్ క్లబ్ ఆడిటోరియంలో శనివారం సింగరేణి కార్మిక సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో టీబీజీకేఎస్, సిఐటియు, ఐఎఫ్టియు, టీఎస్యుఎస్, ఏఐఎఫ్టియు, టీఎన్టీయూసీ, ఎస్జీకేఎస్ సంఘాల నాయకులు పాల్గొని సింగరేణి పరిరక్షణ కోసం అనుసరించాల్సిన విధానాలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ బొగ్గు బ్లాక్ల వేలంపాటకు వ్యతిరేకంగా అన్ని కార్మిక సంఘాలు ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. సింగరేణిలో మెడికల్ బోర్డు నిర్వహణలో జరుగుతున్న జాప్యాన్ని, కారుణ్య నియామకాలపై జరుగుతున్న కుట్రలను ఛేదించాలని అభిప్రాయపడ్డారు. సింగరేణి కార్మిక చెమటతో వచ్చిన లాభాలను ఇతర రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టి ప్రాజెక్టులను స్థాపించి వ్యాపార ధోరణిలో ఆలోచిస్తుందని, మన కార్మికుల చెమటతో ఆర్జించిన లాభాలను తెలంగాణ రాష్ట్రంలోనే వినియోగించి ఇక్కడి పెట్టుబడులను పెట్టి కొత్త ప్రాజెక్టులను తీసుకువచ్చి ఇక్కడి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని సమావేశం డిమాండ్ చేసింది. బొగ్గు, విద్యుత్, సిమెంట్, స్టీల్ పరిశ్రమలు ప్రభుత్వ రంగ సంస్థలుగానే ఉండాలని, ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళితే కృత్రిమ కొరతను సృష్టించి ప్రజానీకంపై అధిక భారాన్ని వేస్తారన్నారు. చెప్పాలి ఏంటంటే సింగరేణి ఈ ప్రాంత అభివృద్ధికి ఒక కీలకమైనటువంటి శక్తిగా పనిచేస్తుంది. ఆ శక్తిని బలహీనపరచడం అంటే తెలంగాణ ప్రజలకి ఈ సంపద మీద అధికారాన్ని నిరాకరించడమే అనే మాట మనం ప్రజలను కదిలించడానికి ప్రయత్నం చేయగలిగితే అప్పుడు మనకు ఒక లాభం అనేది కనబడుతుంది. అది మనం అంత స్థూలమైన వ్యూహంతో మనం పోకపోతే మనకు సమస్య. అందుకని ఇవాళ మన మధ్య భేదాలు ప్రధానం కాబోదు. ఒక బలమైనటువంటి కార్పొరేట్ రంగం ప్రజల హక్కులను కాలరాచి మొత్తంగా వాళ్ళందరూ తరలించకపోవాలని చూస్తున్నటువంటి సమయంలో మనం ఐక్యంగా ఉండటమే ఇవాళ చాలా కీలకమైన ఒక నిర్ణయానికి రావాలి. ఆ నిర్ణయానికి రాకపోతే కార్మికుల హక్కులకు మనం విఘాతం కలిగించినటువంటి వాళ్ళం అవుతాం. ఎవరన్నా చిన్న చిన్న సమస్యలు ఉంటే నిర్మాణపరమైన సమస్యలు పరిష్కరించుకుందాం, కూర్చుందాం, మాట్లాడుకుందాం. ఎవరి మీద ప్రతిష్ట అనేది ప్రధానం కాబోదు. కార్మికుల ప్రయోజనము, రాష్ట్ర ప్రజల ప్రయోజనమే ప్రధానం కావాలి అని చెప్పి మనం కోరుతూ ఆ సమస్యల పరిష్కారానికి ఆ చట్టంలో పరిష్కరించుకునే ప్రయత్నం చేద్దామని నేను సూచన చేస్తూ, తప్పకుండా నా వంతు సహకారము, భాగస్వామ్యము ఇందులో ఉంటుంది. అన్ని విధాలుగా దీన్ని పరిష్కరించుకోవడానికి రాష్ట్రంలో కావలసినంత మంది మేధావులు ఉన్నారు. ప్రజల కోసం నిలబడి ఆలోచించగల మేధావులు ఉన్నారు. అటువంటి వాళ్ళందరినీ కూడా సమీకరించుకొని ఒకరోజు మన సమస్యలన్నీ వాళ్ళ ముందు పెడదాం. మీరేం చెప్తారో చెప్పండి అని వాళ్ళు కూడా మనం చాలా సూటిగా మన సమస్యలకు ఒక పరిష్కారాన్ని అడుగుదాం. దాని వెలుగులో మనం ఒక కార్యాచరణను మొదలు పెడదాం. ఒక రకంగా ఒక కొత్త అధ్యాయాన్ని మొదలు పెడుతున్నాం. ఆ కొత్త అధ్యాయాన్ని ఉత్సాహంతో మనం మొదలు పెట్టగలిగితే తప్పకుండా ఒక ప్రజాస్వామికమైనటువంటి ఒక జనజీవితాన్ని మనం సాధించుకోవడానికి తోడ్పడినటువంటి వాళ్ళం అవుతామని చెప్పి నేను భావిస్తూ ఆ ప్రయత్నం ఇవ్వాలని అవసరము అని నేను బలంగా నొక్కి చెప్తూ, ప్రత్యేకించి ఇవాళ రాష్ట్రంలో పెరిగిపోతున్న కేంద్ర ప్రభుత్వ ధోరణి స్థాయిలో పెరిగిపోతున్నటువంటి ఒక నిరంకుశమైనటువంటి ధోరణులను మనం తీవ్రంగా ఎదుర్కోవడానికి అయితే ఈ ఐక్యతను పెంపొందించుకోవడం చాలా చాలా కీలకమవుతుందని చెప్పి నేను భావిస్తూ ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో సింగరేణి కార్మిక సంఘాల నాయకులు టి శ్రీనివాస్, మాదాసు రామ్మూర్తి, గట్టయ్య, రత్నాకర్రావు, రాజమౌళి, కె విశ్వనాథ్, జి రాములు, తోకల రమేష్, వివిధ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.